నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన అనేటువంటిది కూడా ఈ రోజున పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు అనేటువంటిది కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే 3 రోజుల పులివెందుల పర్యటనలో 3వ రోజున మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక తన నియోజకవర్గంలో ఏదైతే జలహారతి కార్యక్రమంలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. అయితే ఇది కూడా కేవలం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగానే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అనేటువంటి విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన సారాంశం ఏమిటి అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పులివెందుల తొలిసారి వెళ్తా ఉన్నారు. మరి ఈ పర్యటనని ఎలా చూడాలి? ఏముందండి, రేపు 2వ తారీఖు వాళ్ళ నాన్నగారి వర్ధంతి ఉంది కదా, రాజశేఖర రెడ్డి వర్ధంతి. మనం తద్దినం పెడతా ఉంటారు కదా, అలాగా ఆ వర్ధంతికి వెళ్ళి స్మరించుకుంటాడు. ఆయన ఇడుపులపై ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసి వస్తాడు. అది సహజంగానే అది చాలా సాధారణ కార్యక్రమం. అతను ఆయన వర్ధంతికి, జయంతికి, ఏదైనా పాదయాత్ర మొదలెట్టినా ఇలాంటి వాటికి అక్కడికి వెళ్ళటం వాళ్ళకి అలా ఆనవాయితీల పార్టీకి, ఆయనకి కూడా అందులో పెద్ద విశేషం ఏం లేదు. మీ దీని కంటిన్యూస్గా వార్తలు ఏంటంటే ఏదో చెరువు దగ్గరికి వెళ్ళి జలహారతి ఏదో అన్నట్టు వినపడింది. అంటే జలహారతి అయ్యి ఇవ్వటానికి ఈయనంత నీటిపారుదల కానీ అంత ప్రాముఖ్యత ఇచ్చి చేసిన పనులు ఏమి లేవు. మరి అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళి జలహారతి ఇచ్చాడు కాబట్టి నేను కూడా జలహారతి ఇద్దామని పౌండ్రక వాసుదేవుడు అని ఉండేవాడు పూర్వం విరుష దేశంలోనే. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు అచ్చం శ్రీకృష్ణుడిలాగా వేషం ధరించి కిరీటము, నెమలి పెంచము, ఆ పిల్లని గ్రోవి, రూపురేఖ లావణ్యాలన్నీ అలా తయారయ్యి, అంటే వక్షస్థలం కౌస్తవం ధరించి చేతిలో వేణు పెట్టి ఇలాగా శ్రీకృష్ణుడిలాగా తయారయ్యి వేషం వేసుకుని, శ్రీకృష్ణుడు వేషం వేసుకుని అలాగే నేనే శ్రీకృష్ణుడు అంటే కొన్నాళ్ళకి అతను పిచ్చి ముదిరిపోయి నేనే శ్రీకృష్ణుడు అనేవాడు. జనం కూడా మీరు శ్రీకృష్ణుడిలా ఉన్నారు అంట మీరే శ్రీకృష్ణుడు అన్నట్టుగా. అతన్ని పౌండ్రక వాసుదేవుడు అంటారు, విరుష దేశాన్ని పరిపాలించే రాజు. కొన్నాళ్ళ తర్వాత శ్రీకృష్ణుడికే ఛాలెంజ్ చేస్తాడు, నువ్వా నేనా అని. శ్రీకృష్ణుడు సిరాగోజి నీ సంగతి ఏడో చూద్దామని యుద్ధానికి వెళ్తాడు. ఇతను చూడగానే ఆశ్చర్యపోతాడు, కృష్ణుడే ఆశ్చర్యపోతాడు, ఏంటి అచ్చం నాలా తయారేడు, ఎవర్ర బాబుడు నా డబల్ పూటలో ఉన్నాడు అనుకుంటా. యుద్ధంలో జయిస్తాడు. ఆయనకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళందరినీ సంహరిస్తాడు శ్రీకృష్ణుడు. ఇతను మాత్రం మోక్షం ప్రసాదిస్తాడు. అప్పుడు అడుగుతారు, ఏంటంటే ఇలాగ మీరు మిమ్మల్ని నిత్యం తిట్టిపోడు, ఇతను ఏమీ లేదు, వాడు తిట్టినా కానీ రోజు నా నామస్మరణ చేసాడు, అందుకని వాడికి మోక్షం లభించింది అని చెప్తాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడితే చంద్రబాబు ఆ నోరు నొప్పి రాదు. ఘోర పరాభవము ఇవన్నీ అయిన తర్వాత కూడా సిగ్గు శరం లేకుండా పశ్చాబద్ధాలు మాట్లాడడం మాత్రం ఏమాత్రం మానలేదాడు. రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే చంద్రబాబు ఆ క్రెడిట్ దొబ్బేసాడు, లేదా జగన్మోహన్ రెడ్డి ఇది కట్టిస్తే చంద్రబాబు రంగులు వేసుకున్నాడు, పేర్లు పెట్టుకున్నాడు. ఇలాంటి అసలు ఆ ముఖానికి ఆ బటన్ నొక్కుతూ తప్ప ఏ పనైనా చేసాడా 5 సంవత్సరాల్లో? ఆ బటన్ కూడా సరిగ్గా నొక్కాడా పోనీ? అది సగమే నొక్కాడు. ఏంటంటే అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతనికి ఉన్న బలం ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ ఈ దుష్ప్రచారాలు, విషప్రచారాలు చేయించుకోవడం అతనికి అలవాటైంది. దాన్ని కొనసాగిస్తున్నాడు ఇప్పటికీ. ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మెయిన్ మీడియా కూడా ఉంది. వాళ్ళు ఎవరికి భయం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా దాని అర్థం ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వీళ్ళని స్వేచ్ఛగా వదిలేసింది. మితిమీరిన ప్రజాస్వామ్యం, అతి మంచితనం వీళ్ళకి అలుసుగా దొరికింది. కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తారు, దుష్ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తారు, విషాన్ని చిమ్ముతారు, తిమ్మిని బమ్మిని చేసి దాన్ని పదే రుద్దుతారు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు టీడీటీ చైర్మన్ మీద మాడితేన కోర్టులో కేసేసాడు, పరువు నష్టం. అలాగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సరిగ్గా వెయ్యిక వీళ్ళ మీద నీకు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు రా వచ్చి చెప్పని చెప్పక అనక వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మెరుగైన సమాజం అన్నట్టు మురుగు కాలాలా ప్రవహిస్తూ ఉంటుంది దాంట్లోంచి. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, వీళ్ళు ఇదే పని. అయితే కొంతమందిని నమ్ముతారు, నమ్మకుండా ఉండరు, పిచ్చిలో ఉంటారు కొంతమంది. ఆ పిచ్చే కదా, ఉన్మాదమే కదా చాలామందిని మూఢత్వం వైపు నడిపిస్తుంది. మతమైనా లేదా ఇంకోటైనా వాస్తవాన్ని తెలుసుకోలేకుండా పోతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అవలంబించింది ఏంటంటే మంచైనా చెడైనా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనుకున్నా దాన్ని రుద్దేస్తారు జనాల మీద. అందులో కొంతమందిని నమ్ముతారు, వాళ్ళు సక్సెస్ అయిపోతారు. ఒక్కడు నమ్మినా సక్సెస్ అయినట్టు. వాళ్ళు 100కి 1 నమ్మితే కూడా సక్సెస్ అయినట్టే. వాళ్ళకి 100కి 20-30 మంది నమ్ముతున్నారు వాళ్ళు చెప్పింది. దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు. 36 మంది కమెడీ ఎస్పీలు, పింక్ డైమండ్, నారాసుర రక్త చరిత్ర, ఇలాంటివన్నీ అబద్ధాలు తర్వాత కాలంలో తెలుసుకున్నారు జనం, ఓడించారు. అది వేరే కృష్ణం. అప్పుడు డామేజ్ జరిగిపోయింది కదా.
అంచేత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇదో పని, వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని చేయించున్నారు, వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ వేదిక కల్పించాలి అంతే. కూటమికి అదృష్టం ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇస్తేనే కానీ చెప్పరు, వీళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా చెప్తారు. నాగార్జున అంటాడు కదా బ్రహ్మానందం సినిమాలో, కింగ్ సినిమాలో, వాళ్ళు డబ్బులు ఇచ్చినా కొట్టలేదు, మేము డబ్బులు ఇవ్వకపోయినా కొడతా ఉంటారు కదా, అలాగే వీళ్ళు బాగానే చెప్తారు. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలలోనే జైల్లోకి వెళ్ళిపోతాడు అనేటువంటిది ఒకటి గట్టిగా ప్రచారం నడుస్తుంది. ఊరికనే నిప్పు లేకుండా పొగరాదు. ఏదో రూపంలో సిట్ అధికారులు కానీ దానికి సంబంధించిన టీంలో ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా బయట వాళ్ళ సన్నిధుల దగ్గర చెప్తారు, వీడి పని అయిపోయింది, మొత్తం పకడ్బందీకి రెడీ చేసాం, ఇవాళ రేపు అన్నట్టు ఉంది, ఎప్పుడన్నా కానీ లోపలికి వెళ్ళిపోతాడు, అన్ని విధాలా దొరికాడు. ఇన్నాళ్ళు సుదీర్ఘమైన విచారణలో దర్యాప్తులో బయటికి ఇప్పుడు కొన్ని చెప్పారు, వాళ్ళు చెప్పకుండా కొన్ని ఉంటాయి ఆధారాలు, అవన్నీ ఉన్నాయి, వీడియోలతో సహా దొరికాడు అనేటువంటి విషయం ఎవరో ఒకళ్ళ దగ్గర షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు, కొంచెం క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాతో చెప్తాడు, నేను దుబ్బేస్తూ ఉంటాను కదా ఏమైందని, అలాగనమాట. కాబట్టి ఇక ఒకసారి వాళ్ళ ప్రజలు కనపడి ఆ జలహారతలు దాటి ఆ చెరువులో దిగి ఇచ్చి నేను అందరి వాడినే అని చెప్పుకోవడానికి ట్రై చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న ఎలా చేసావు అని చెప్పేసి అడిగి ఆ సమాధి దగ్గర శశికళ గుద్దింది కదా జయలలిత సమాధి మీద, అలాగేదో ప్రశ్నలు వేస్తాడు, ఇతను గుద్దపోయినా ప్రశ్నలు వేస్తాడు. మా నాన్న అర్ధరాత్రులు నాతో మాట్లాడతాడని చెప్పేవాడు కదా, నాన్న ఈసారి పగలు రావా అని అడుగుతాడు. ఇలాంటి ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి జైల్లోకి వెళ్తే అప్పుడు అతను ఇప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉండదు. అప్పుడంటే 16 నెలల్లో వచ్చాడు బయటికి, ఇప్పుడు కనీసం 5-6 సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే అతను బయటకు వదిలే పరిస్థితి ఉండదండి. అంటే అనేక కేసులు ఉన్నాయి, ఒకవేళ ఎందులో ఉన్న బెయిల్ వచ్చినా ఇంకో దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఒకసారి పులివెందులు వెళ్ళి వద్దాం, ఎవరికైనా ఉంటుంది కదా సొంత ఊరు అన్నీ, నాన్నకు సమాధి గారిది మళ్ళీ వెళ్ళలేడు కదా, కాబట్టి ఆ రకమైన పర్యటన అనుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే మాత్రం ఆయన జలహారతి ఇవ్వటం అంటే ఓకే, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జలహారతి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంటే అది ఒక లెక్క. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది కూడా పులివెందుల్లో మొన్నటి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఈయన జలహారతి అనే కార్యక్రమం పెట్టుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ విచిత్రమైన విన్యాసాలు చేయడంలో అతను ఆరితేరినోడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయాడు, అయినా సరే నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడున్న సెక్యూరిటీ కావాలి, నా వెనకాల ప్రభుత్వ యంత్రాంగం అంతా, ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అతనికి. ప్రజలు అతన్ని 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు, అయినా సరే ప్రతిపక్ష హోదా కావాలంటాం. ఇవన్నీ మీకు విచిత్రంగా ఉంటాయి. అతను సమాజము, సంప్రదాయాలు, కట్టుబాట్లు, రూల్స్, రెగ్యులేషన్లు ఏం అవసరం లేదు అతనికి. అతను ఏదో అడుగుతాడు అంతే, నాకు కావాలండి. ఇప్పుడు చిన్నపిల్లోడు నా చందమామ తెచ్చిపెట్టమంటాడు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, చెప్తూ ఏం లేదని 2 డిప్ప మీద ఆగుద్ది, లేదా అద్దం పట్టుకొచ్చి అద్దంలో చూపిస్తుంది అంతే. అతని పరిస్థితి కూడా అంతే అండి. అతను కొన్ని శాస్త్రాలకి చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో పెద్ద వ్యూహం, వీడు పెద్ద స్కెచ్ చేయడం, ఏముండదండి, లోపలే గుంచి ఖాళీ ఏంటండి. అతను అంతా కూడా అయోమయం జగన్నాథం. అతను ఎప్పుడు కూడా ఒక లక్ష్యం కానీ ఏమీ లేదు. అతనికి ఎంతసేపు పెత్తనం కావాలి, డబ్బు కావాలి, అధికారం కావాలి, ఇంట్లో తొంగోవాలి, పని చేయకూడదు. బటన్ నొక్కుతాను కూడా అప్సపాలు పడిపడుతా. ఇప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉన్న గర్భిణీలాగా వచ్చేవాడు, గబాలు నొక్కేసి పోయేవాడు ఏంటండి. అక్కడికి వెళ్ళడానికి కూడా పరదాలు కట్టించేసి, చెట్లు కుట్టించేసి ఎంత సీన్ చేసేవారు. ట్రాఫిక్ ఆపేసి, పైన వెళ్తే కూడా ట్రాఫిక్ కింద ఆపేసేవారు. అతను గాలిలో ప్రయాణం చేస్తా కూడా కింద నేల మీద ట్రాఫిక్ ఆపేవారు. పొన్నూరులో టూర్ ఉంటే తెనాల్లో ట్రాఫిక్ ఆపేవారు. ఇలాంటి పిచ్చి చేష్టలన్నీ వాళ్ళు చేసినట్టు ఇంకెవడో చేయలేడు. అలాంటిదే ఇది కూడా జలహారతి.